మీరు ఎవరైనా సరే సంతానం లోపంతో ఉన్న వాళ్ళు మహిళలు ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ముడుపులు కట్టారు చూడండి. ఇలా ముడుపులు కట్టేసి కోరుకుంటే సంతానం కలుగుతుందని మనకు ఇక్కడున్న చరిత్ర చెప్తుంది. హై చింటూ, హై చెప్పు. అమ్మవారు వచ్చేసిన అంటే కాశీ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రదేశం మీరు ఇప్పుడు చూస్తున్నారు నందవరంలో. హై ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి నందవరంలోనే శ్రీ చౌడేశ్వర దేవి టెంపుల్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ లో మనకు కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్, చాలా బాగుంటుంది. ఒక ఇప్పుడు కనిపిస్తుంది కదా అమ్మవారి టెంపుల్, చాలా బాగుంటుంది అనేది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహం, చాలా బాగుంది. ఒక భయంకరమైన ఆకృతితో ఎవరైనా వస్తే అమ్మవారి దర్శనానికి ముందు దర్శనం చేసుకొని వెళ్ళండి. అక్కడి నుంచి చూడండి, మనం చూస్తున్నాము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. అంటే కెమెరాస్ అలా ఉన్నాయి లేవు మనకి తెలీదు, అంటే టెంపుల్లో వినియోగించకూడదు, బయట వరకు సెట్ చేద్దాం. ఎక్కడికి పోయినా మనకి దర్శనం చేటివి శునకాలు చాలా బాగుంటాయి. టెంపుల్ పరిసరాలు వచ్చేసి ఇలా ఉన్నాయి. అమ్మవారి సన్నిధి లోపల మనం చూస్తున్నది. ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీయరాదు, లాంగ్ లో మెన్షన్ చేశారు చూడండి. ఎవరైనా సరే వీడియోస్ తీయకండి. లోపల అంతా దర్శనంకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి మీరు. అలాగే గుడి పరిసరాలు వచ్చేసి ఇలా ఉంటాయి. గుహకు దారి, అమ్మవారు కాశీ నుండి వచ్చిన గుహకు దారి అంట. చూద్దామా? చూద్దాము, చూపిస్తాను ఎక్కడుందో అమ్మవారి టెంపుల్ దారి. చాలా బాగుంటుంది గుహకు దారి. ఇటు సైడ్ వచ్చేసి అమ్మవారి దేవస్థానం. మనకు చౌడేశ్వర అమ్మవారి నుండి కాశీ నుండి నందవరం శ్రీ సాక్షి మాతగా వచ్చుట కారణమైనటువంటి అలనాటి నందన చక్రవర్తి వంశవృక్షం అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నది అంటే పేర్లు అర్జునుడు, అభిమన్యుడు, మొత్తం కూడా అలా పేర్లు. అక్కడ సాక్షి మాత శ్రీ చౌడేశ్వర దేవి అష్టకం. మనకు శ్రీ చౌడేశ్వర దేవతా దేవస్థానము. మనకు చరిత్ర, ఆలయ చరిత్ర మీకు వీలైతే చదువుకోండి, చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ గుహకు దారి, వెళ్దాము గుహ దగ్గరకు. ఇక్కడనే అనమాట గుహ కూడా, లోపలికి వెళ్ళిపోవచ్చాము, చూద్దాం. రే ఎంత పెద్దగా ఉందిరా గుహ. హై చింటూ, హై చెప్పు. ఏం పేరు నీ పేరు? నీ పేరు చెప్పు. భయపడుతుంది. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారి గుహ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చాలా మంది వస్తారు లోపలికి. అమ్మవారు వచ్చేసిన అంటే కాశీ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రదేశం మీరు ఇప్పుడు చూస్తున్నారు నందవరంలో అమ్మవారి సన్నిధి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే అమ్మవారి టెంపుల్కి వచ్చేసి గుహ దగ్గర కూడా వచ్చేయచ్చు. అవా ఇండియన్ అమ్మవారు వచ్చింది, చెప్తారా? ఇటు నుంచి చౌడమ్మ దేవి అమ్మవారి పాదాలు అంటే ఇక్కడ కాశీ నుంచి వచ్చిన అమ్మవారి పాదాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. దర్శనం చేసుకోండి వీలైతే. శ్రీ చౌడేశ్వరి దేవి అండి అమ్మవారి సన్నిధి, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి వచ్చారా? ఇటు సైడ్ నుంచి వచ్చారంట అమ్మవారు కాశీ నుంచి. ఇటు సైడ్ నుంచి వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయారనమాట, అటు సైడ్ కి. మీరు ఇందాక చూసారు చూడండి, అటు సైడ్ కి అమ్మవారి గుహ అయితే చాలా బాగుంది. మీరు ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గుహ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. గర్భాలయంలో చూపించకూడదు, అందుకే వెళ్ళట్లేదు గర్భాలయానికి. ఇలా ఉంటాయి గోపురాలు, మొత్తం కూడా 4 గోపురాలు. మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళారా? అరుణాచలంలో మొత్తం కూడా 9 గోపురాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా 4 గోపురాలు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఓదాన్ని మించి ఒకటి కాకుండా 4 గోపురాలు సమానంగా చాలా బాగుంటాయి. చూపిస్తే చూడండి, ఇక్కడ కనిపించేటి మెయిన్ గోపురం ఇది, ఎంట్రెన్స్ గోపురం ఇది. అలాగే ఇక్కడ కనిపించేది సెకండ్ గోపురం అది అనుకోండి. అలాగే థర్డ్ గోపురం ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, అదొకటి. అలాగే 4th వన్ వచ్చేసి అక్కడ కనిపించేది.
అది మనకు 4th వన్ గోపురం. 4 గోపురాలు. ఆలయం లోపలికి మొబైల్స్ కెమెరాస్ అలో ఉండవు. చాలా బాగుంటుంది. గుడి పరిసరాలు వచ్చేసి విఐపి దర్శనం అంట మనకు 116 రూపీస్, అంటే 116 రూపాయలు. తమిళనాడులో ఒక నిబంధన ఉంది, విఐపి దర్శనాలు అంటూ బంద్ చేసేసారు. మన సైడ్ కూడా అటు చేసేసి చాలా బాగుంటుంది కదా, భక్తాదులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మవారి సన్నిధి లోపల, గర్భాలయం లోపల మనకి ఇక్కడ ఉన్న ఈ ఈ గోపురం ఏదైతుందో, ఈ గోపురం మొత్తం కూడా పై భాగం వరకు అది మొత్తం కంచుతో చేసినది. కంచి తొడుగు అంటారు దాన్ని. అక్కడ కనిపించే మొత్తం కూడా కంచి తొడుగు. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు వివరాలు ఏమిటో తెలుసుకుందాము. అలాగే బయట సైడ్కి వెళ్ళిపోదాం. చౌడేశ్వరి దేవి అమ్మవారి వృక్షము, ఇక్కడ ఉన్న చెట్టు ఏమిటో చూద్దాము. కలివి వృక్షము రాసస్తమంట, కలివి వృక్షం అంట. మనకు అమ్మవారు కాశీ నుండి బ్రాహ్మణుల తరపున నందన చక్రవర్తి గారికి సాక్ష్యం చెప్పుటకు వచ్చినప్పుడు అమ్మవారి చీర చెరుగుకు తగులుకొని వచ్చినటువంటి వృక్షం ఈ కలివి వృక్షం. దీనికి సంతాన వృక్షం అని మరొక పేరుందనమాట. భక్తులు సంతానం కొరకు దీని ముడుపులు, ఉయ్యాలలు కట్టి 9 సార్లు ప్రదక్షిణ చేసి సంతాన ప్రాప్తి కలుగునని భక్తుల విశ్వాసం. అర్థమైంది అనుకుంటా. మీరు ఎవరైనా సరే సంతానం లోపంతో ఉన్న వాళ్ళు, మహిళలు ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ముడుపులు కట్టారు చూడండి. ఇలా ముడుపులు కట్టేసి కోరుకుంటే సంతానం కలుగుతుందని మనకు ఇక్కడున్న చరిత్ర చెప్తుంది. అర్థం నుండి పోదాం. చెట్టు కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఆకులు, కొమ్మలు గట్ల తెంపకండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి తెంపకండి. కల్లి చెట్టు మాదిరి ఉంది ఇది. ఈ చెట్టు మనం కల్లి పనులు చూసింటారా, అడవిలో కాస్తాయి, అలా ఉంది కల్లి చెట్టు మాదిరి. చూస్తే చూడండి ఇలా ఉంటుంది. ఈ టైంలో వచ్చేస్తాయి కల్లి పండ్లు మొత్తం కూడా, కానీ ఈ చెట్టు ఇంకా కాయలేదు. ఇది కాస్త కాయదో తెలియదు నాకైతే. అసలు వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ చౌడేశ్వరి దేవి గుడి వెనుక భాగం ఇలా ఉంటుంది. ఇది చూడండి, మన దగ్గర ఏదైనా ఉందేమో చూద్దామా, తాగేసుకుందామా అని చూస్తుంది. మన దగ్గర ఏది లేదు. వానర రాజా, మహారాజా, నేనేమన్నాను, నువ్వు నన్ను ఏమనగాకు. నేను చూపించాలనిపించింది చూపించాను. పరిసరాలు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటాయి మొత్తం కూడా. చౌడేశ్వరి దేవి దేవస్థానము. అలాగే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్ చాలా వరకు టెంపుల్ మొత్తం కూడా కవర్ చేసేసాం. ఇప్పుడు హలో, వాళ్ళు చూశారు కదా, ఇది మనకు శ్రీ చౌడేశ్వరి దేవి నందవరంలో ఉండే అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మనకు నంద్యాల నుంచి, పాండ్యం నుంచి కూడా వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మనకు బనానపల్లి నుంచి కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఈ టెంపుల్ ఎన్నిసార్లు విజిట్ చేశారో మనకు కామెంట్ చేయండి. అలాగే ఇందాక మీకు ఒక చెట్టు చూపించాను కదా, ఆ చెట్టుకి మీరు మహిళలు ఎవరైనా మనకు సంతాన లోపం ఉన్నవారు ఉంటే ఆ చెట్టుకు ముడుపులు కట్టేసి 9 ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ ఆల్. జై హింద్.